అందరికీ నమస్కారం. నవగుంజుల ఇది ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక జంతువు. ఇది 9 జంతువులుగా మారగలదు, కనిపించగలదు. మహాభారతంలో దీని పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. విష్ణుమూర్తి అవతారమైన మృగంగా ఇది వస్తుంది. ఎవరైతే విశ్వరూప దర్శనం అర్జునుడికి ఇచ్చారో ఆ పరమాత్మ గీతలో కూడా చెప్పబడింది. ఒడియాలో మహాభారతాన్ని పోయిట సరళదాస గారు రాశారు. అందులో ఈ నవగుంజల యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. ఒకప్పుడు ఎప్పుడైతే అర్జునుడు ఒక కొండ మీద తపస్సు చేయగా అప్పుడు విష్ణుమూర్తి ఈ నవగుంజల రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నవగుంజల అనేది ఇలా ఉంటుంది. దీని తల కోడిలా ఉండి మొత్తం 4 కాళ్ళతో ఉంటుంది. అందులో 3 కాళ్ళ మీద నిలబడి ఉంటుంది. ఆ కాళ్ళు ఎలా ఉంటాయంటే వరుసగా ఏనుగు కాలు, పులి కాలు, గుర్రం కాలు, 4వ కాలు మాత్రం ఒక మనిషి చేతిగా మారి ఒక చక్రాన్ని పట్టుకున్నట్లు ఉంటుంది. దాని మెడ నెమలి మెడగా, తలపై భాగంలో ఒక దున్నపోతులా, పూర్తి వెనుక భాగం ఒక సింహంలా, దాని తోక పాములా ఉంటుంది. దీనిని నవగుంజల అంటారు. మంచి విషయాలు అందరికీ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి.